భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలో ప్రజాపాలన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దంబాలపాటి వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఇల్లందు పట్టణంలోని 1వ వార్డులో ప్రజాప్రతినిధులు, అధికారులకు స్థానికులు డప్పు వాయిద్యాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అర్హులైన పేదలందరికీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ప్రజాపాలన ద్వారా సంక్షేమ పథకాల దరఖాస్తులు స్వీకరించడంతో పాటు అర్హులను గుర్తించేందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. ఒరిజినల్ తెప్పించా ఫిలప్ చేయండి. ఇప్పుడేం చేస్తారు మరి? అయిపోయినాయి అన్నీ. మళ్ళీ వీళ్ళు ఏడుస్తారుగా, మిగతా ఇవి తెచ్చుకున్న ప్రభుత్వమే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమంలో పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి సత్యనారాయణపురంలో మరి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీ అందరూ కూడా ఒకటే విజ్ఞప్తి, మీకున్నటువంటి ఏ సమస్యనైనా దరఖాస్తు ద్వారా కౌంటర్లు ఇవ్వాలి. ఈ అప్లికేషన్ కాదు. అప్లికేషన్ కాకపోయినా భూమి సమస్యలు కానీ రేషన్ కార్డు సమస్యలు కానీ అన్నింటి కూడా దరఖాస్తు ద్వారా అక్కడ ఇవ్వాలి కౌంటర్లలో. ఆ ప్రభుత్వం ఏం చేయలేదు, ఈ ప్రభుత్వం ఏం చేయలేదు, పక్కకు పెట్టండి. అక్కడ ఈ ప్రభుత్వం చేయడానికి వచ్చిన ప్రభుత్వం, మీకు ఎలాంటి ఇబ్బంది లేదు. అందరి సమస్యలు కూడా పరిష్కరించడానికే ఈ ప్రభుత్వం పరిపాలన చేస్తూ ఉంది. కాబట్టి ఎవరు కూడా అధైర్యపడద్దు, అన్ని దరఖాస్తు ఇచ్చే కార్యక్రమం చేయాలి. ఈ ప్రింట్లో ఏమున్నాయి అయ్యే వాళ్ళని ఏమి లేదు, లేని కూడా దరఖాస్తు పెద్ద భద్ర గారు చెప్పాడు భూ విషయం. ఇంకో అక్క ఎవరో చెప్పింది, మాకెవరు కూడా ఎప్పుడు ఏం చేయలేదని చెప్పి. అట్లా అనుకోవద్దమ్మా, ఎవరికైనా పరిష్కరించడానికి ప్రభుత్వం. తర్వాత క్యూ లైన్ పాటించాలి. అప్లికేషన్స్ కూడా నింపడానికి అక్కడ హెల్ప్ డెస్క్ పెట్టారు, అన్ని చోట్ల కూడా పెట్టాలి హెల్ప్ డెస్క్. అంటే నింపడానికి ప్రజలకి రాకపోయినా కూడా అది నింపే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. వాళ్ళు తెచ్చిన తర్వాత కూడా ఏమన్నా సరిగ్గా నింపకపోతే అక్కడ నింపించి మీరు దానికి ఒక రిసిప్ట్ ఇవ్వాలి. రిసిప్ట్ ఉందో దానికే ఆ రిసిప్ట్ కూడా ఇవ్వాలి. తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు గ్రామసభ అయిపోయింది, ఈరోజు రేపు అయిపోయింది.